ఓపెన్ యాంగర్ ఆర్ అగ్రెసివ్ యాంగర్. వీళ్ళు కోపాన్ని లోపల దాచిపెట్టుకోరు, వ్యక్తపరుస్తారు. కానీ వాళ్ళ మాటలు తూటాల్లాగా ఉంటాయి, పేలుతుంటారు, ఆటం బాంబు పేలినట్టు ఉంటుంది. చాలా అగ్రెసివ్ గా ఉంటారు. వాళ్ళని ఆ కోపంలో ఉన్నప్పుడు చూస్తే, ఓపెన్ యాంగర్ లో ఉన్నప్పుడు చూస్తే ఏదో ఒక పెద్ద రాక్షసుడు నిలబడ్డట్టు నిలబడతారండి. వాళ్ళు చాలా అన్కంట్రోలబుల్ గా వాళ్ళు షేక్ అవుతూ ఇంకొకరిని షేక్ చేస్తుంటారు. వాళ్ళకొచ్చే కోపం చాలా ఎక్స్ప్లోజివ్ గా, చాలా అగ్రెసివ్ గా ఉంటుందండి. వాళ్ళు అంతే ఉంటారు, వాళ్ళు వ్యక్తపరిచే విధానం అంతే ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్లేమ్ థ్రోవర్స్ అంటారు వాటిని. అది ఒక గన్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని నొక్కంగానే దాంట్లోంచి పెద్ద ఫ్లేమ్స్ వస్తుంటాయి, మంటలు వస్తుంటాయి. వాళ్ళు కోపం వచ్చినప్పుడు ఫ్లేమ్ థ్రోవర్స్ లాగా ఉంటారు. వాళ్ళ నోట్లోంచి నిప్పులు గక్కుతుంటారు. బ్లేమింగ్ రూపంలో కావచ్చు, తిట్టటం రూపంలో కావచ్చు, అరవటం రూపంలో కావచ్చు, వస్తువులు పగలగొట్టడం రూపంలో కావచ్చు, ఇంకా ఎక్కువైపోతే ఫిజికల్ అబ్యూస్ వరకు వెళ్ళిపోతుంటారు. చెంప పగలగొడుతుంటారు, లేకపోతే గట్టిగా తోసేస్తారు, లాగుతారు. కొంతమంది చాలా వర్స్ట్ కేసెస్ నేను చూశాను. వాళ్ళు ఆ కోపంలో అవతల వ్యక్తిని ఇలా తల పట్టుకొని గోడకి కొట్టేసిన సందర్భాలు ఎన్నో. ఆ టైంలో ఆ కంట్రోల్ అనేది ఉండదు. అందుకే ఫ్లేమ్ థ్రోవర్స్ అంటారు వాళ్ళని. చాలా అగ్రెసివ్ గా ఊగిపోతుంటారండి వాళ్ళు. ఇది ఎందుకు అవుతుందంటే వాళ్ళ థాట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే డామినేట్ చేయటమే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తారు. నేను డామినేట్ చేస్తే తప్ప నలుగురు నాకు గౌరవం ఇవ్వరు, నేను డామినేట్ చేస్తే తప్ప అన్నీ నా కంట్రోల్లో ఉండవు, నేను డామినేట్ చేస్తే తప్ప నా మాటకు విలువ ఉండదు, నేను డామినేట్ చేస్తే తప్ప నేను అనుకున్న పని జరగదు, నేను చెప్పినట్టు నా వ్యక్తులు, నా చుట్టుపక్కల వాళ్ళ ఆఫీస్ అయినా ఇంట్లో అయినా సరే నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి అంటే, నేను చెప్పినట్టు వాళ్ళు నడుచుకోవాలి అంటే నేను డామినేట్ చేయాల్సిందే. పవర్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఆ పవర్ని వాళ్ళు డామినేషన్ రూపంలో చూపిస్తారండి. ఆ థాట్ ప్యాటర్న్ వల్ల, ఆ ఆలోచన విధానం వల్ల వీళ్ళ మైండ్ ఓపెన్ యాంగర్ని సెలెక్ట్ చేసుకుంటుంటుంది, విచ్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అండి.